దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రార్థన చేద్దాం వాక్య సహాయం కొరకు. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రము దేవా, మాకు తోడై ఉన్నవాడా మీకు స్తోత్రం. రాత్రి కాలము మీ శ్రేష్టమైనటువంటి మాటలు నీ జీవ గ్రంథము నుంచి ధ్యానించుకొని ఉండగా పరిశుద్ధాత్మ వలన మీరు మాకు ఈ వాక్య భాగములను దేవా విపులముగా మాకు వివరించి మాకు జ్ఞానోదయం కలిగించి వాక్యం పట్ల ఆసక్తిని పెంచి విశ్వాస జీవితం పట్ల తండ్రి మక్కువని పెంచి నీ ఎదుటాయోగ్యముగా బ్రతకలిగినట్లుగా మాకు పురికొల్పుకు రమ్మని మహిమ పొందమని సంఘమును ఉజ్జీవింపచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రభునందు కూడి వచ్చినటువంటి సంఘములకు వందనములు. ఆత్మీయ జీవితములో మరొక మాట మనకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ఈ మాటలను మనము ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. విశ్వాసులము మనము మన అనుదిన జీవితాన్ని ఎలా దేవునికి ఇష్టపూర్వకముగా గడుపువాలో నడుచుకోవాలో పౌలు సంఘానికి తెలుపుతూ ఈ మాట రాసి ఉన్నాడు. ప్రభువుకేది ప్రీతికరమైనదో, ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. యేసు ప్రభువారు మనల్ని మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మత్తయి సువార్తలో స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్తలో తెలియపరిచాడు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా వెలుగు సంబంధులు అని చెప్పాడు. ఇప్పుడు మనము ఈ వెలుగు సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తూ గమ్యం చేరాలి. పౌలు ఏమంటున్నాడు అంటే, ప్రభువుకు ఏది ప్రీతికరమైందో మీరు దాన్ని పరీక్షించండి. సహజంగా మన జీవితానికి ఏది అవసరమో దేవుని అడుగుతుంటాం కదా. ఇది నా జీవితానికి అవసరము, ఇది నా కుటుంబానికి అవసరము, ఇది వారికి అవసరం. మనకు ఏది ప్రీతిగా ఉంటుందో దాన్ని దేవుని నుండి పొందడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అది మానవులంగా విశ్వాసులంగా మన జీవిత అవసరాల కొరకు మనం అడగవచ్చు. దేవుని నుండి మనం సహాయం పొందవచ్చు. అయితే విశ్వాసులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన జీవితము ఏమిటంటే, ప్రభు నుండి మనం పొందటమే కాకుండా ప్రభువుకి ఏది ప్రీతికరమో పరీక్షించే మనస్సు కూడా మనకు ఉండాలి. ప్రభువునకు ఏది ప్రీతికరమో దాన్ని మనము ఆలోచించి, ఇది ప్రభువుకి ఇష్టమైంది కదా, దీన్ని మనం ఎలా చేయాలా, దేవుడి సహాయం చేత దీన్ని ఎలా ముగించాలా, ఎలా కొనసాగించాలా, ఏది ఆయన ఇష్టపడుతున్నాడు, ఏది ఆయన ప్రీతిగా అంగీకరిస్తాడు అనేది కూడా విశ్వాసులంగా మనము ఆలోచించాలని ఈ వాక్యం మనకు చాలా గట్టిగా చెబుతా ఉంది. మనము మన గురించి, మన జీవితం గురించి, తాగే నీటిని కానీ, తినే ఆహారము కానీ, కట్టుకునే బట్టలు కానీ, ధరించేవి కానీ ఏవైనా కూడా పరీక్షించే తీసుకుంటాం. ఏది పడితే అది తీసుకో. అలాగే మన రక్షకునికి, మన దేవునికి ఏది ప్రీతికరము అనేది కూడా మనము ఆలోచించవలసిన బాధ్యత మనకుంది. కొన్ని సంగతులు చూద్దాం బైబిల్ నుంచి. ఏది ప్రీతికరం,
వెలుగు సంబంధులు అంటే వాళ్ళ కోసం వాళ్ళు అడిగే వాళ్ళే కాదు, ప్రభు కోసం కూడా వారు తెలుసుకొని బ్రతికేవారు అని దాని తాత్పర్యం. ఉదాహరణకు మనం కొన్ని విషయాలు వాక్యం నుంచి చూద్దాం. రోమియోలకు రాసిన పత్రికలో ఒక మాట 15వ అధ్యాయ భాగం నుంచి చూద్దాం. 15 రోమా పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. చూడండి, పౌలు తన సేవా పిలుపును గూర్చినటువంటి రహస్యాన్ని తెలియపరుస్తూ అందులో ఈ ప్రీతికరము అన్నటువంటి పదాన్ని ఉపయోగించినాడు. యేసు ప్రభు వారు తను ఎందుకు పిలిచారు, తనకు అప్పగించబడినటువంటి పరిచర్య యొక్క మూలమేంటి, ఎందుకు ఆయన పిలిచారనే దాన్ని చెబుతున్నాడు. ఇప్పుడు అపోస్తలులందరికీ కూడా యూదులకు మీరు పరిచర్య చేయండి, యెరూషలేములోనే మీరు ఉండండి, చుట్టుపక్కల ప్రదేశాలు కొంతకాలం అని చెప్పాడు. కానీ పౌలు పిలిచేటప్పటికీ అన్యజనుల మధ్యకు నువ్వు వెళ్ళాలా అని చెప్పి ఆయనకు ఒకసారి చెప్తాడు. అదే ఆయన గుర్తు చేసుకుంటా ఉన్నాడు. అన్యజనులు అనే ఒక అర్పణ అన్నారు దాన్ని. అన్యజనులను అర్పణగా పరిశుద్ధాత్మ వాళ్ళను శుద్ధి చేయాల, పరిశుద్ధాత్మ కార్యం జరగాల వాళ్ళలో. అన్యులకు సువార్త చెప్పడం వల్ల, పరిశుద్ధాత్మ వాళ్ళలో కార్యం చేయటం వల్ల, మారు మనసు వాళ్ళకు రావటం వల్ల, యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందటం వల్ల ఆత్మ వలన వారు పరిశుద్ధపరచబడతారు. మనందరం కూడా అలాగే పరిశుద్ధపరచబడ్డాం. కాబట్టి ఆత్మ వలన పరిశుద్ధపరచబడటమే ఒక అర్పణ. ఇది దేవునికి ప్రీతికరమైనది. పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవునికి ప్రీతికరమైన సేవలో నేను వెళుతున్నాను. ఈ సువార్త అనేదాన్ని అన్యజనుల మధ్య చేసినప్పుడు, అన్యులు రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ వలన వారు మార్పు చెందుతారు. ఆ మార్పు, ఆ అర్పణ, అది దేవునికి ప్రీతికరమట. గమనించండి. కాబట్టి దేవునికి, ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు మనము వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలట. లోక సంబంధముగా నడవడానికి కాదు, వెలుగు సంబంధులం, దైవిక సంబంధులం, ఆత్మ సంబంధులం, పరలోక సంబంధులం. ఇలా మనకు రకరకాలైనటువంటి బిరుదులు దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ అర్పణ, అన్యజనులు అనే అర్పణ అంటే ఒక మారు మనస్సు లేని వ్యక్తిని మారు మనస్సులోనికి, సంఘానికి, సహవాసానికి, రక్షణకు దూరంగా ఉన్న వ్యక్తిని సువార్తను వినిపించి పరిశుద్ధాత్మ కార్యం వారిలో జరిగేటట్లుగా చేసి వారు మార్పు చెందటం వలన ఒక దేవునికి ఒక అర్పణ అర్పించినట్లు, మనం దేవునికి ఒక బలి ఇచ్చినట్లుగా, అర్పించినట్లుగా, అది దేవునికి ప్రీతికరం. అంటే దాన్ని బాగా ఆయన రిసీవ్ చేసుకుంటాడట. నాకు ఇష్టమైనటువంటి కార్యం మీరు చేశారు. మనకి ఏదైనా ఒక వంటకం బాగా నోటికి రుచిగా ఉందనుకోండి, దాన్ని చేసినప్పుడు మనము ఇష్టంగా తింటాం, ప్రీతిగా అంటాం దాన్ని. పలానా వంటకం మీకు ఇష్టం కదా, మీకోసం ఇది చేసాము తినండి అన్నప్పుడు మన ఇష్టాయిష్టాలను బట్టి అవతల వారు దాన్ని మన ఎదుటికి తెచ్చినప్పుడు దాన్ని మనం అంగీకరించి ప్రీతిగా తీసుకొని తింటాం. దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రీతికరమైనది ఏమిటంటే పౌలు గుర్తించి చెబుతున్నటువంటి మాట, అన్యజనులు అనేటువంటి ఒక అర్పణ దేవునికి ప్రీతికరముగా ఉంది. నేను ఆ పని చేస్తున్నాను, ఆ పని కోసమే దేవుడు నన్ను నియమించాడు, పిలిచాడు అని తను గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఇది ఆయనకే కాకుండా మనకు కూడా ఈ సేవ అనేది మనకు ఉపయోగకరమైంది. ఈ పరిచర్య అనేది మనకు ఉపయోగకరమైంది. దీని కొరకు ప్రార్థన చేయడం ఉపయోగకరమైంది. కాబట్టి అన్యజనులు అనే అర్పణ మనం అర్పించే వాళ్ళంగా ఉండాలా.
సువార్త విషయమై యాజక ధర్మము నేను చేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి యేసుక్రీస్తు పరిచారకుడును అయి ఉన్నాను అని ఇదంతా మీకు జ్ఞాపకం చేస్తున్నానని ఆయన చెప్తున్నాడు. అలాగే ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఇదే అధ్యాయంలోనే 30-32 కలిపినాయి చూడండి. ఇక్కడ రోమాపత్రిక 15:30లో, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య ఆ పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నానని చెప్తున్నాడు. ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు అన్నట్టు చూడండి. తను చేసే పరిచర్య పరిశుద్ధులకు కూడా ప్రీతికరము. ఈ సేవకుడు పౌలు మంచి పరిచర్య చేస్తా ఉన్నాడు. ఫలానా సేవకుడు ఫలానా అన్న మంచి పరిచర్య చేస్తా ఉన్నాడు. ప్రీతికరముగా, ప్రజలు మెచ్చుకునేటట్లుగా, ప్రజలకు ఇంపైనదిగా చేసే సేవ, చేసే ప్రార్థనలు, చేసే ఈ పరిచర్య అంతా కూడా పరిశుద్ధులకు, అంటే యేసు ప్రభులో నూతన పరచబడిన వారికి కూడా అది ప్రీతికరముగా, వారికి మాదిరికరముగా, వారికి కూడా సంతోషకరముగా నేను చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇది అరుదైనటువంటి అనుభవాలు. ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇచ్చేవి ప్రీతికరము, తోటి పరిశుద్ధులకు, విశ్వాసులకు, ప్రభు చేత పిలువబడిన వారికి కూడా అది ప్రీతికరము. ఇలాంటి జీవితము అనేది సేవలో, విశ్వాసంలో మనకందరికీ అవసరమై ఉన్నది. మన తోటి వారు మనతో సహవాసం చేయడానికి, మనతో ప్రీతిగా మాట్లాడడానికి ఇష్టపడాలి. మన నుంచి దేవుని యొక్క మాటలు వినేదానికి, మనతో కలిసి ప్రార్థనలో నిలిచేదానికి మన సంభాషణ ప్రీతికరముగా ఉండుట అలవర్చుకోవాలి. మనం అన్నీ మనకు వాక్యమే ఆధారముగా ఉందన్నమాట. అలా చేయడం వల్ల ఇది దేవుని యొక్క విశ్వాస జీవితంలో, దేవునికి ఇష్టమైనటువంటి పనిలో ఇది ఒక భాగమై ఉంది, ప్రీతికరమైనటువంటిది. మరొక మాటను మనం గమనించుదాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, రోమా పత్రికలో అన్యజనులు అర్పణ దేవుడికి ప్రీతికరము అని చెప్పబడినట్టుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో మరొక మాట పౌలు సంఘానికి చెప్పాడు. చూద్దాం. 2 కొరింథీ 8:12 భాగం. ఇక్కడ మొదట సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును దేవునికి. చూడండి, ఇక్కడ సమర్పణ గురించి, కానుకను గురించి చెప్తున్నాడు, దేవునికి ఇచ్చే భాగాన్ని గురించి చెప్తున్నాడు. ఇది మాసిదోనియా సంఘాలకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు చెప్తూ అన్నా అని. ఈ మాసిదోనియా సంఘము, ఇతరత్ర సంఘాలు ఎలాంటి సమర్పణ గల జీవితంతో ఉన్నారో, దాతృత్వం కలిగి ఉన్నారో దాన్ని గుర్తు చేస్తూ ఈ మాట చెప్తున్నాడు అన్నమాట. 11వ వచనంలో అంటాడు, తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలా కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చండి అని వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు అనమాట. యేసు ప్రభు ఏ రీతిగా మన కొరకు దరిద్రుడయ్యాడో మనల్ని ధనవంతులు చేయడానికి, ఆ పరంపర ఆత్మీయ జీవితం మనం కూడా ఇతర ఆత్మల రక్షణార్థమై సేవలో ఒకటి మనము దీవించబడటానికి ఇవ్వటం, దేవుడు మనకు దీవించి ఇచ్చిన వాటిలో నుంచి దేవునికి ఇవ్వటం అనేది
రెండవది ఆత్మల రక్షణార్థమై పరిచర్య జరగడానికి ఇచ్చేది. దాని గురించి నేను ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మన ప్రార్థన ఒక వ్యక్తికి ఎంత సపోర్టుగా ఉంటుందో మార్పుకు, మన సమర్పణ, మన కానుక ఈ పరిచర్యలో అది ఉపయోగకరంగా ఉన్నప్పుడు అది కూడా అంత దీవెన అన్నమాట. యుద్ధం చేసే వాళ్ళలో రెండు రకాలుగా ఉంటారు. ఒకటి డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనే వాళ్ళు, రెండవది యుద్ధ సామాగ్రి దగ్గర కావలి ఉండేవాళ్ళు. అయితే జీతము ఇద్దరికీ సమానమే అంటాడు. యుద్ధం చేసేవానికి ఎంత జీతమో యుద్ధ సామాగ్రి దగ్గర కావలి ఉండేవానికి కూడా, శత్రువు వచ్చి దోచుకొని పోకుండా సపోర్టుగా ఉండి సమయానికి ఆ యుద్ధం చేసేవానికి ఆయుధాలు ఇవ్వటం కానీ మిగిలినవి అందించటం కానీ అలా చేయటం వల్ల వాళ్ళకు కూడా సమానమైనటువంటి జీతమేని దావీదు ఒకసారి చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే సువార్త చేసేవాడు సేవకునికి ఎంత ఆశీర్వాదమో ఆ సేవకునికి, ఆ సేవకు అవసరమైనటువంటి నిధులను కానుకలను సమర్పించే వారికి కూడా అదే ఆశీర్వాదము అని దాని అర్థం. ఇది దేవునికి ప్రీతికరము అన్నాడు. మళ్ళా చదువు ఆ మాటను. దాన్ని ఎలా అంటే, ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే, నువ్వు ఇవ్వాలని అనుకుంటే, చేయాలని అనుకున్నప్పుడు దాన్ని నీ శక్తికి మించి కాదు, కానీ నీకున్న కలిమి ఎంత ఉందో, నీ ఆస్తి ఎంత ఉందో, నీ ఐశ్వర్యం ఎంత ఉందో, నీ రాబడి ఎంత ఉందో, నీ వారమునక మాసమునక నీకు వచ్చే ఆదాయం ఎంత ఉందో, ఆ కలిమి కొలది ఇచ్చుట దేవునికి ప్రీతికరము అన్నాడు. చూడండి, దేవునికి ప్రీతికరమైనది. నువ్వు వారం కూలి వస్తుందా, ఎంత వస్తుంది, దాంట్లో నీ దేవునికి ప్రీతికరమైనది నువ్వు ఎంత ఇవ్వాలా? మాసం ఉంది, జీతం వస్తుంది, దాంట్లో ప్రీతికరమైనది ఏది? శక్తికి మించి అనే పదం ఇక్కడ ఎందుకు ఆయన ఉపయోగించాడు అంటే, శక్తికి మించి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ కొరింథీ సంఘం అనేది ఒక బలమైనటువంటి సంఘమే అయినా కూడా సనుగులు ఎక్కువ ఉన్నటువంటి సంఘం అట. అది పొరపేక్షలు ఎక్కువ ఉన్నటువంటి సంఘం. కొరింథీ సంఘం అనేది చాలా బలమైనటువంటిదే. ఆదాయ వనరులు వాళ్లకు చాలా ఉన్నాయి, కానీ దేవునికి ఇచ్చే విషయంలో సంశయం అనేది ఎక్కువగా కనపడుతూ వచ్చింది. అందుకు మీరు తొందరపడద్దండి. ఆ మాసిదోనియా సంఘస్థులు చూడండి, వాళ్ళు నిరుపేదలుగా ఉన్నా కూడా దాతృత్వం వాళ్ళు ఎక్కువగా చేశారు. కాబట్టి మీరు శక్తి కొలది చేయండి, మీ కలిమి కొలది చేయండి, శక్తికి మించి చేయమని నేను చెప్పటం లేదు అని వాళ్ళని ఒకవైపు వారిస్తూ ప్రోత్సహిస్తూ చెప్తున్నటువంటి మాట అన్నమాట. అంటే ఏది ఏమైనా దేవునికి ప్రీతికరముగా ఉండాలని ఇచ్చేది. దాంట్లో సనుగు ఉందనుకోండి, దేవుడు అంగీకరించాడు. దాంట్లో బాధ ఉందనుకోండి, దేవుడు అంగీకరించాడు. ఇంత ఇయ్యాలనా అబ్బా దేవునికి అని నువ్వు సరేలే ఏమన్నా కానిలే, ఇవ్వకుంటే ఏమన్నా అనుకుంటారేమో అని నువ్వు ఇచ్చినావు అనుకో, దాన్ని తీసుకోడు దేవుడు. దాన్ని నువ్వు ఇచ్చేటప్పుడే ఇది నా దేవునికి, నన్ను పోషించే దేవునికి, పనిచ్చిన దేవునికి, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, ఆశీర్వదించిన దేవునికి అని ఇస్తే దేవుడు తీసుకుంటాడు. సంశయం ఉన్నా, సనుగు ఉన్నా, బాధ ఉన్నా దేవుడు దాన్ని అంగీకరించాడు. ఎందుకంటే నిన్ను బాధ పెట్టి నేను ఎందుకు తీసుకుంటా, నిన్ను బాధ పెట్టి తీసుకునేది నాకేం అవసరం అని దేవుడు పితరులతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి కలిమి కొలది నువ్వు ఇవ్వటం అనేది నేర్చుకోవచ్చు. ఇది దేవునికి ప్రీతికరమైనది. మొదటిది ప్రీతికరమైనది ఏమిటి? అన్యజనులు అనే అర్పణ, అంటే ఆత్మల రక్షణ, ఆత్మలను సంపాదించడం, ఆత్మల కొరకు పనిచేయటం, ఆత్మల కొరకు ప్రార్థన చేయటము, ఆత్మల కొరకు పరిచర్య చేయటము, ఆత్మల కొరకు ఇవ్వటము, ఆత్మలు మారు మనసు పొందటం, అన్యజనులు మారు మనసు పొందటం అనే ఒక అర్పణ దేవుడికి ప్రీతికరం. ఇక డైరెక్ట్గా చెప్తాడు, మీరు ఇచ్చేది దేవునికి ప్రీతికరంగా ఉండాలా. ధనం విషయంలో దేవుడు క్లారిటీగా చెప్పేసినాడు. మీకు ఏది ఇవ్వబడుతుందో, మీ కలిమి ఎంత ఉందో దానికి తగినట్టుగా మీరు ఇవ్వండి అని చెప్పాడు. అంటే ఇక్కడ కూడా
ఏది సంశయం లేకుండా సమాధానకరంగా. కొంతమంది ఆదాయానికి మించి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, రాబడికి మించి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నా దేవుడు కదా ఇచ్చింది, మరలా ఇస్తాడు నా దేవుడు నాకని ఆత్మవిశ్వాసంతో. కొంతమంది ఎందుకు ఇలా ఇంత బేచంటే పోతుంటుంది అనే వాళ్ళు ఉన్నారు. ఒక ఆమె ఏమనిందంటే, ఒకసారి వీళ్ళకి ఎందుకు ఇవాళ కానుకలు, వీళ్ళ కానుకలు ఇచ్చి సోమవారం చేస్తున్నాం అనేది వేరే వాళ్ళతో. సేవకునికి కానుక ఇచ్చేది వాళ్ళని సోమవారం చేయటం అంటారు. కానీ అదే ఆమె కొంతకాలానికి నా పిల్లల కోసం ప్రార్థన చేయండి, నాకు ఆ సమస్య ఉంది ప్రార్థన చేయండి, ఈ సమస్య ఉంది ప్రార్థన. ఒక సమస్య కోసం ప్రార్థన చేసినాం, సమస్య తీరిపోయింది. అప్పుడు చెప్తాదమ్మా, దేవుడు నువ్వు ప్రార్థన చేసింటే నాకు పరిష్కారం వచ్చింది అంటే మనుషులు ముందు అలా ఉంటారన్నమాట. దేవునికి ఎందుకు ఇవ్వాలా, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలా, ఎవరికి ఇస్తున్నావు అనే భావన కూడా కొంతమందికి ఉండదు, మనుషులను చూస్తూ ఉంటారు. అందుకని దేవుడు కూడా ఏం చెప్పాడంటే, సేవకులకు నువ్వు రాజులు నమ్ముకోవాకు, మనుషులు నమ్ముకోవాకు, యెహోవాను ఆశ్రయించు అన్నాడు. కానీ ఆత్మీయులకు మాత్రం డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. బయటి వాళ్ళతో మాట్లాడేది వేరు, సంఘానికి వచ్చి సంఘంలో దీవించబడే వాళ్ళతో మాట్లాడేది వేరు. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలతో బలంగా చెప్తున్నాడు ఆయన, మీరు ఇలా ఉండాలా, ఇలా చేయాలా, మీకు కలిగినటువంటి కలిమిలో నుంచి, సంపదలో నుంచి మీరు ఇవ్వాలా, ఇది మీ ధర్మం. బయట వాళ్ళకు అర్థం కాదు. కాబట్టి అన్యజనులు అనేటువంటి అర్పణ ప్రీతికరము, పరిశుద్ధులకు ప్రీతికరము, ఇక్కడ దేవునికి ఇచ్చేది ప్రీతికరము. దానికి ఆయన ఒక మాట చెప్తున్నాడు 11వ వచనంలో, ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పటం లేదు, కానీ హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదని, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు అని రాయబడిన ప్రకారం అందరికీ సమానముగా ఉండు నిమిత్తం ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. ఇక్కడ మోసే కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనను ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదట. మన్నాను మొట్టమొదటిసారి దేవుడు కురిపించినప్పుడు మీ కుటుంబానికి ఎంత పడుతుందో ఓమోరు చొప్పున మీరు కొలత తీసుకోండి అయ్యా అని చెప్తే, వాళ్ళు ఏందో బాగుంది కదా అని చెప్పి ఎక్కువ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారట. తెల్లవారేసరికి అది కంపు కొట్టిందట. తక్కువ తీసుకునే వాళ్ళు ఏం లేబ్బా ఏమో చూద్దాము దీని అని, వాళ్ళకు కూడా తక్కువ కాలే. అంటే ఏంటైనా ఏది నీకు ఇస్తున్నాడో అది నీకు సరిపోతుంది, నువ్వు ఎక్కువ తీసుకుంటే మిగలదు. దేవునికి ఇవ్వకుండా మనం దాచుకుంటే అది మనకు మిగలదు, మైనస్లోకి వెళ్ళిపోతుంది. పాత నిబంధనలో చాలా చెప్పాడు ఆయన, నేను నీ దగ్గర నుంచి రాబట్టుకునేది నాకు తెలుసు అని చెప్పినాడు. మీరు ఏదైనా దేవుడికి మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని ఇవ్వకుండా కూడా ఉండకూడదు, నేను దాన్ని రాబడతానని చెప్పి. కాబట్టి దేవునికి ప్రీతికరమైనది మనము అనుసరించాలి, మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఒక ప్రార్థన ప్రీతికరంగా ఉండాలా, దేవుడు అంగీకరించేటట్లుగా. ఒక ఆయన అడిగి, చాలామంది మనం బైబిల్ చదువుతున్నప్పుడు కనపడతారు కదా, యేసు ప్రభువా మమ్మను కనికరించుము. ఆ పిలుపు ఆయనకు వినపడినప్పుడు నాకు ఇష్టమే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటే నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అంటాడు. ప్రీతికరమైనటువంటి వాయిస్ అది. ఆయనకి ఇష్టం ప్రీతి, ప్రజలు బాగుండాల, సంఘం బాగుండాల, మనుషులు బాగుండాల, అది ఆయనకు ప్రీతి అన్నమాట. కాబట్టి ఆ మార్పును దేవుడు చూసినాడు. అట్లా ప్రీతికరమైనటువంటి సమర్పణ కూడా మనకు అవసరం. దీన్ని కూడా అభ్యాసము మనము చేసుకోవాలి.